నుంచి మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాటని చదువుకుని చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాడి తర్వాత వాడు దాని నుండి తొలగిపోవడు. ప్రియులారా, ఎందుకని ఈ మాటలు వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నాయంటే, పిల్లల్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు భయంతో భక్తితో ప్రేమగా పెంచాలి. భయం భక్తి లేకపోతే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతారు. భయం లేని కోడిపెట్ట బజార్లోకి గుడి పెడితే ఏమైపోతుంది? కాకులు వచ్చి తినేసి పాడైపోతుంది, అది మట్టిపాలవుతుంది. కాబట్టి ఒక భయం లేని కోడిపెట్ట కూడా కొన్ని కోడిపెట్టల్లో కోడిగుడ్డులో వేసి తిరుగుతూ ఉంటే ఆ ఊరు బయట పొదల్లో చాలా గుడ్లు కనపడి ఉంటుంది. దానికి ఆ గుడ్లు చూసి కోడిపెట్టదంట, నేను ఇట్లా గురుగుతానని చెప్పి మిగతా కోడిపెట్టుతా అంటే, మనం పెట్టిన గుడ్లు మనం పదగదు కానీ వేరే గుడ్లు పదకూడదు, అవి మంచి గుడ్లు చెడ్డ గుడ్లు మనకేం తెలుసు, వద్దని చెప్పి మందలించలేము. అయినా కానీ ఆ కోడిపెట్ట వెళ్ళా, అది భయం లేకుండా పోయి ఉన్న ఆ కోడిగుడ్లన్నిటి మీద కూర్చొని రోజు పదవటం ప్రారంభించింది. ఆ కోడిగుడ్లు చాలా ఉన్నాయి, లెక్కకు ఒక 50 నుంచి 100 లోపల ఉన్నాయి. ఆ 100 గుడ్లను ఈ కోడి పొదిగింది, పిల్లలు చేసి బయటకు వచ్చింది. ఆ పిల్లలు మొత్తం కూడా సన్నగా ఒక గడ్డి పాసలాగా పాకుతూ తిరుగుతుంది. ఆ తల్లి మొత్తాన్ని కూడా చుట్టుకొని రెక్కల చుట్టూ, గొంతు చుట్టూ, మరి కాళ్ళ చుట్టూ చుట్టుకొని మొత్తం అంత ఆ పిల్లలు కూడా పాకుతూ ఉంటే ఈ కోడి వాటిని నిలుచుకోవడం, ఆడుకోవడం చేస్తుంటారు. ఈ రాందాని పిల్లలు పెద్ద అయ్యి తల్లిని కాటేసాయి. అంటే పాము పిల్లలు కాటేసేసరికి ఆ కోడిపెట్ట చనిపోయింది. అంటే పాముకి విషం జంతువు, అది మనం పాలు పోసి పెంచినా కానీ అది మూర్ఖత్వం కాబట్టి, జంతువు కాబట్టి దానికి మంచి చెడు తెలియదు, అది కాటేసి సంపకి ఏం చేస్తుంది. అలాగే మరి ఒక ఊరిలో ఒక టీచర్ గారు ఉన్నారు. ఆ టీచర్ గారు డ్యూటీకి వెళ్ళడం చాలా మంచివాడు, ఆ ఊరిలోనే మంచి పేరున్న టీచరు. మరి ఒకరోజు అర్ధరాత్రి కానిస్టేబుల్ వచ్చి, అయ్యా మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మన్నారు అని చెప్పి వచ్చి పిలిస్తే ఆ మాస్టర్ అన్నారు, ప్రొద్దున్నే వస్తారనండి, ఇప్పుడు నడిజా మీద వస్తే బాగోదని చెబితే ఆ కానిస్టేబుల్ వచ్చి వెళ్ళిన తర్వాత మరి ప్రొద్దున్నే ఆ టీచర్ గారు ఏం చేశారంటే, మరి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారు అన్నారు, మరి పిల్లల్ని ఎలా పెంచాలండి ఏంటంటే అని చెప్పి మరి మాస్టర్తో మాట్లాడుతున్నారు.